హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొడక్ట్ తెలుగు ఛానల్. సో మండే అండ్ ట్యూస్డే మార్కెట్స్ యాక్చువల్గా మనం ఫ్రైడే కూడా డిస్కస్ చేసుకున్నాము. ఎక్సెప్షనల్లీ వెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందిది యుఎస్కి మనం మళ్ళీ ట్యాగ్ అయ్యి సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే మూవ్ అవుతున్నాం. అంటే యుఎస్ పైకి వెళ్తే పైకి, ట్రెండ్ అప్ సైడ్ ఉంటే అప్ సైడ్, డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ అన్నట్టు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫ్రెండ్స్. మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి, ఇండియన్ ఎకానమీ ఉన్న సిచ్యువేషన్కి, ఇండియన్ వాటెవర్ థీమ్ టోటల్ ఉన్న సిచ్యువేషన్కి వీఆర్ వెరీ బ్యాలెన్స్డ్. అండ్ మనకి తగ్గ ప్రాబ్లమ్స్కి మనం రియాక్ట్ అవుతున్నాము. గ్లోబల్గా ఉన్న సిచ్యువేషన్స్కి ఆ పర్టికులర్ డేలో ఒక 2-3 అవర్స్ లేకపోతే మ్యాక్స్ ఆ డే అంతే, ఆ సింగిల్ డే రియాక్షన్ ఉంటుంది తప్ప ఓవరాల్గా మట్టికి గ్లోబల్గా ఉన్న ఏదన్నా ప్యానిక్ సిచ్యువేషన్ మన ఇండియా మీదకి తోయడానికి ఈ రోజుల్లో ఇంకా కష్టం అన్నమాట. ఎందుకంటే బయింగ్ పవర్ అలా ఉంది రీటైలర్స్ దగ్గర, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర, డిఐఎస్ దగ్గర. అండ్ ఎఫ్ఐఎస్ అని వాళ్ళు చాలా మట్టుకి తేలిపోతున్నారనమాట. అంటే ఎక్సెప్ట్ బిగ్ 3 గైస్ ఎవరైతే ఉన్నారో, బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్, బ్లాక్ స్టోన్, వీళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు తప్ప మిగతా ఈవెన్ గోల్డ్మ్యాన్ సాక్స్ అవ్వచ్చు, క్రెడిట్ సూస్ అవ్వచ్చు, ఇంకా మిగతా వాళ్ళెవరు కూడా మనల్ని డైవర్ట్ చేయలేకపోతున్నారు అనమాట. రీసెంట్గా మనము మళ్ళీ ఇంకొకసారి హిడెన్బర్గ్ ఒక ఇష్యూ తీసుకొచ్చాడు. సో అది అసలు కనీసం ఇంపాక్ట్ కాదు కదా, వాడు అన్నదానికి రివర్స్ జరిగిందని చెప్పొచ్చు మార్కెట్లో. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఓకేనా. ఇవాళ నుంచి నేను ఒక 5 minutes క్విక్గా లెవెల్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. సో నెక్స్ట్ రోజు లెవెల్స్ కొంతమంది షేర్ చేయమని కూడా అడిగారు, అందు గురించే అనిపించింది. సో చూద్దాం. ఇప్పుడు ఇది 15 minutes టైం ఫ్రేమ్ కదా. ఫస్ట్ డైలీ చూసి తర్వాత 15 minutes వద్దాం. ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి. ఇది నేను 2 స్పాటే చెప్తున్నాను. మీరు నేను ఎవరి గురించి సెపరేట్గా చెప్పట్లేదు, ఎవరి రిస్క్ బట్టి వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఈ మార్కెట్లో హయ్యెస్ట్ రిస్క్ ఉండే మార్కెట్ కాబట్టి. సో ఆబ్వియస్గా ఫ్యూచర్స్లో ఆప్షన్స్ కానీ, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కానీ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో మనము స్టాప్ లాస్లు, సపోర్ట్, రెసిస్టెన్స్ ప్లేస్ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ డ్రాప్ గురించి నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. అండ్ అది మళ్ళీ నాకు రిపీట్ చేయడం అంత టైం వేస్ట్ మీకు నాకు. ఇదిగోండి చూసారు కదా ఈ డ్రాప్. దీన్ని ఎగ్జాషన్ గ్యాప్ అవే అని ఎలా అంటామో అలాగే డ్రాప్ కూడా అలాగే పడింది. ఓకే కదా. సో దానికి ఎటువంటి రీజన్స్ ఏమి ఉండవు. ఒకసారి మార్కెట్ని షేక్ చేయడానికి, ఒకసారి టేబుల్ క్లియర్ చేయడానికి చేస్తారు తప్ప. ఇప్పుడు ప్రైస్ అనేది మనకి, నేను యాక్చువల్గా మీకు ఇది చూపించాను, బట్ స్టిల్ మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి చేద్దాం. ఓకే, సో ఇదిగోండి ఇప్పుడు ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ జోన్లోకి వెళ్తున్నాడు కదా, స్లోగా జోన్లోకి వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పింది ఈ జోన్లోకి. ఈ గ్యాప్ ఫిల్లింగ్ అవుద్దని చెప్పాను, అయిపోయింది. ఓకే, నేను చెప్పేదే ఉంది, అది జనరల్గా గ్యాప్స్ అనేవి అలా ఫిల్ అవుతాయి, దానికి కొంచెం టైం ఉంటుంది అనమాట, అంతే. అది ఎవరో చెప్తేనో అయిపోద్ది అనేది ఏం కాదు. సో ఈ గ్యాప్ ఫిల్ అనేది అయిపోయింది. అండ్ ఈ గ్యాప్ ఫిల్ తర్వాత మనకి డ్రాస్టిక్ డ్రాప్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది చాలామందికి తెలియదు అనమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ గ్యాప్ డౌన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ హెవీ సెల్లింగ్ జరిగింది, అవునా. సో అక్కడ ఆ రోజు నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఏదో ఈవెంట్ ఏదో ఉన్నట్టుంది ఆ రోజు. ఓకే, సో యుఎస్ ఇంపాక్ట్ ఇజ్రాయెల్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ అనుకుంటా. సో వాట్ ఎవర్, ఆ రోజు ఇష్యూ తీసుకొచ్చారు. అలాగే అదే రోజు ఫెడ్ డేటా రిలీజ్ చేశారు, అన్ఎంప్లాయ్మెంట్ అన్నాడు, ఏదేదో అన్నాడు. సో వాట్ ఎవర్, అది క్లియర్ డ్రాప్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇది మనకి పైకి ప్రైస్ వెళ్తేనే ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సస్టైన్ అవ్వాలి, సస్టైన్ అవ్వనెవరు. సో రేపు మార్నింగే సెల్లింగ్ వచ్చేస్తే బెటర్ నా దృష్టిలో.
నేను జనరల్గా ఇలా డ్రా చేస్తున్నాను అంతే, ఓకేనా. ఇది తీసేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ కనుక ఇప్పుడు మనకి ఒక క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను కదా, ఇలా కనుక పడితే ఇలా ఫస్ట్ ఫామ్ అవుద్ది కదా, ఇలా ఫామ్ అయ్యి ఇలా పడితే గుడ్, ఓకే. లేదు రేపు ఇలా కూడా పడవచ్చు, అదవుతుంది కదా, ఇంకా పెద్దది కూడా పడవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఒకటి ఉన్నట్టు ఉంది కదా. సో దాదాపుగా రేపు ఒక 500 నుంచి 600 పాయింట్ కిందకి రావచ్చు నిఫ్టీ ఇది, ఓకే. సో నిఫ్టీ కాబట్టి 400 పాయింట్ అయితే మినిమం ఎప్పుడు వస్తున్నాడు కదా. సో 2700 సో అక్కడి నుంచి మనకి 2000 రఫ్లీ 200, ఓకే. ఇది రేంజ్ అని ఫిక్స్ అవ్వడం బెటర్ అన్నమాట ఫ్రెండ్స్, ఓకే. ఎందుకు చెప్తున్నానంటే సింపుల్గా ఏం లేదు, ట్రాప్ చేస్తారు, చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ రోజు మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. ఇదిగోండి, ఇది నేను ఇలా డ్రా చేసి చెప్తున్నాను అనమాట, అర్థమవుతుంది కదా. అంటే ఒక లైన్ వర్కౌట్ అవ్వద్దు, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు, బట్ స్టిల్ నేను చూసారు ఎలా డ్రా చేశానో, ఇప్పుడు కరెక్ట్గా డ్రా చేశాను చూసారా, అందు గురించి అనమాట. సో ముందే కనుక మనం ప్రిపేర్ అయితే ప్యానిక్ అవ్వకుండా, ఇన్ కేస్ ముందే బయింగ్ తీసుకున్న ఈ ఏరియాలో మనం ఆటోమేటిక్గా 200 పాయింట్ల కిందకి వెళ్తే పోయింది అనుకుని వదిలేస్తాం. కానీ ఇంకో 100 పాయింట్ల కిందకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ వీక్ ఆడు విజిల్ వేసుకుంటా వచ్చేస్తాడు అనమాట, ఇలాగా. అర్థమైందా ఈ ట్రెండ్? ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుద్ది? అసలు యాక్చువల్గా ప్రాబ్లం అనేది ఉండదు మనకి. మనం సస్టైనబిలిటీ మన ట్రెండ్ బట్టి వెళ్దాం. మన ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు అప్ సైడే ట్రేడ్ చేయాలి, డౌన్ సైడ్ ఉన్నప్పుడు డౌన్ సైడే ట్రేడ్ చేయాలి. ఇలా పడింది, ఓకే, ఇది రిస్క్. మళ్ళీ వెంటనే అంత కిందకు వచ్చేస్తాడంటే ఏముండదు. ఇది నేను మీకు చెప్పాను కూడా, మళ్ళీ చెప్తున్నా అంతే, ఓకే. సో ఇలాగ నెక్స్ట్ గ్యారంటీగా మటుకి 3 వీక్స్ 4 వీక్స్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఇన్ కేస్ ఈ ట్రెండ్ కనుక ఫాలో అయితే మట్టుకి మనం అప్ ట్రెండ్లో లాంగ్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇదిగోండి ఇది బ్రేక్ అవనంత వరకు, ఓకేనా. సో ఇది బ్రేక్ అవనంత వరకు ప్రాబ్లం లేదు. ఈ ఛానల్ మెయింటైన్ చేసుకుని మళ్ళీ హై తీసేస్తాడు, ఆల్ టైమ్ హై. మంత్ ఎండింగ్కి ఈ ఆల్ టైమ్ హై తీసేస్తాడు, అర్థమవుతుంది కదా. సో తీసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వాడు ఇంకొంచెం పైకి వెళ్ళటం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఓకే. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్కి వచ్చేసరికి మట్టుకి మనం ఎలా చూడొచ్చు అంటే, రేపు గ్యాప్ డౌన్ అయితే మంచిది అనుకోవాలి, ఓకే. అయ్యి కిందకి ఒక 200 పాయింట్లు లేదా ఇంకా కొంచెం వెయిట్ చేయగలిగితే బెటర్. ఇదిగోండి, ఇది ఇంట్రాడే పర్స్పెక్టివ్. యాక్చువల్గా మనకి వీడియో లాంగ్ అయిపోతుంది. ఇది చూసారు కదా ఈ ఛానల్, ఇది ఎవరన్నా కూడా డ్రా చేసుకోవచ్చు. కింద హైలు, కింద లోలు, పైన హైలు తీసుకోండి. ఎగ్జాక్ట్గా డ్రా చేయాలని ఏం రూల్ లేదు, ఎందుకంటే ప్రైస్ కూడా మనం డ్రా చేసినట్టు ఎగ్జాక్ట్గా వచ్చి అక్కడ ఏం టచ్ చేయడు. వాళ్ళ ఆర్డర్స్, మార్కెట్ మేకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు బ్రేక్ చేయాలనుకుంటే అప్పుడు చేసుకుంటారు, మనం జస్ట్ ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ ఇదిగోండి, ఈ పైకి ట్రెండ్ మొన్న లాస్ట్ ఫ్రైడే చెప్పాను నేను. యాక్చువల్గా నిన్న నేను చేసుంటే మీకు అది అప్పుడు కూడా ఇదే చెప్తాను వీడియో. సో ఇక్కడ బ్రేక్ చేశాడు చూసారు కదా, లాస్ట్ వీక్ నేను చెప్పింది అదే, ఛానల్ బ్రేక్ చేసి సస్టైన్ అవ్వాలి. ఇప్పుడు సస్టైన్ అయ్యాడు చూసారా. సో ఇది ఇవాళ అందు గురించి అందరూ కూడా బయింగ్లోకి వచ్చేసారు. ఇదిగోండి, ఇది సెల్లర్స్కి థ్రెట్ కదా ఆటోమేటిక్గా. కానీ రేపు ఇది సస్టైన్ అవుతాడా లేదా అన్నది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. సో ఇది నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అని చెప్తున్నాను, నిఫ్టీ ఇది. సో వాట్ ఎవర్ చార్ట్ మీద క్యాండిల్ స్టిక్స్ ఉంటే చాలు, అది మనం ఏ స్టాక్నన్నా ఇండెక్స్నన్నా అలాగే చేస్తాం. సో ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోయి పైన సస్టైన్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చాడు చూసారా మీరు. సో జస్ట్ థింక్, ఇడు కిందకు వచ్చాడు మళ్ళీ. సో వస్తున్నాడు అంటే సస్టైన్ అవ్వలేకపోయి వచ్చాడు ఆడు కిందకి లాస్ట్లో. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే సేమ్ చార్ట్, ఓకేనా. సో ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చాలా హెవీగానే ట్రేడ్ చేశాను. సో నేను చూశాను లాస్ట్ టైంలో 650 ఎక్కడి నుంచో 630 నుంచి
400 350 దాకా వచ్చాడు, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పడ్డాడు కిందకి. సో ఇప్పుడు ఇది కనుక రేపు ఫ్రెండ్స్ ఫిల్ చేశాడు అనుకుందాం, కింద గ్యాప్ ఫిల్ చేస్తే, ఇదిగోండి ఈ గ్యాప్ ఫిల్ చేసేస్తే అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ అనమాట. ఇక్కడ ఎప్పుడు ప్రైస్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి, ఈ కిందకి వచ్చి మళ్ళీ పైకి రావాల్సి ఉంటుంది ప్రైస్. ఇదిగోండి ఇలా ఉందా, ఇలా వచ్చి అప్పుడు మళ్ళీ పైకి వస్తాడు, వచ్చి మళ్ళీ అప్పుడు వెళ్తాడు. సో ఇది అప్పుడు కనుక ఇది బ్రేక్ చేసి పైన ప్రైస్ అయితేనే ఇక్కడే లాంగ్ అనమాట. ఇదే లాంగ్, ఇంకా పక్కా లాంగ్ ఇది. ఇది లాంగ్, బట్ ఎక్కడి వరకే లాంగ్. ఓకే, దిస్ ఈజ్ టుమారో ఇఫ్ ప్రైస్ ఓపెన్స్ హియర్, ఫ్లాట్ ఓపెనింగ్ అయినా కూడా లాంగ్ చాలా రిస్కీ, హై రిస్కీ. ఎందుకంటే చూసి కొట్టి ఇక్కడ ఆగడం, ఇంకా ఇక్కడ నుంచి కిందకు వచ్చి ఇదిగోండి ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్ ఉంది చూసారా, ఇది ఒకటి ఉంది. సో సేమ్ డే ఫిల్ చేయాలని రూల్ లేదు, టెంప్ట్ చేసి ప్రైస్ని కూడా కన్సాలిడేట్ చేసి ఆపడానికి కూడా ఉంది. అందు గురించే మన చేతిలో మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ పైన ఉంటే, మూవింగ్ యావరేజ్ పైన ఉంటే ఆబ్వియస్గా మీరు లాంగ్ సైడ్ తీసుకోవచ్చు, కింద ఉంటే షార్ట్ సైడ్ తీసుకోవచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సేమ్ అనమాట. ఓకే, సో ఇది రేపు నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఎప్పుడు కూడా మనం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా పెట్టుకుంటే వాడు మోస్ట్లీ అందులోంచి బయటకు వెళ్ళడానికి అక్కడ స్కోప్ ఉండదు. ఎందుకంటే అంతకు మించి చేసేది ఏం ఉండదు వాడు. ఓకేనా, ఒకే ఒక్కటి చేయగలడు, ఏంటంటే చేయగలడు ఏముంది. సో వరల్డ్ వైడ్ ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ వస్తే సింపుల్గా కొట్టేస్తారు అంతే, 2000-3000 పాయింట్లు బార్ కిందకి పడుతుంది. ఓకే, లేదు వరల్డ్ వైడ్ గుడ్ న్యూస్ ఏదైనా వచ్చింది, సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్, సమ్ కైండ్ ఆఫ్ మెటల్, సమ్ కైండ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, సమ్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్ ఏదైనా డెవలప్ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు ఇంకో 500 పాయింట్స్ నిఫ్టీ, 2000 పాయింట్ బ్యాంక్ నిఫ్టీ, అలాగే ర్యాలీ కూడా ఉంటుంది అనమాట. సో రెండిట్లకి మనము ఒకేలాగా తీసుకోగలగాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అంతేగాని సడన్గా ఏంటిది అని చెప్పి మనం ఆశ్చర్యపోకూడదు. ఓకే, సో ఇవాళ స్టోరీ ఎక్కువైంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఐ డోంట్ థింక్ సో దానికి మళ్ళీ స్పెసిఫిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, బట్ స్టిల్ చూపిస్తా. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ గ్యాప్ ఫిల్ అయితే మీరు చేసేసి లాంగ్ తీసుకోండి, సేమ్ ఇదిగోండి. ఓకేనా, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, రెండు. ఓకేనా, ఈ గ్యాప్ ఫిల్ దగ్గర మనకి సస్టైన్ అవ్వాలి. ఓకే, ఇది హై రిస్క్ ట్రేడే అవుద్ది, మళ్ళీ చెప్తున్నా. కానీ కిందకి వెళ్ళి పైకి వస్తే సేఫ్ ట్రేడ్. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు. సో దాదాపుగా ఒక 400 పాయింట్లు లేదా కొన్ని 200 పాయింట్లు ఈజీగా కేక్ వాక్లో ఇచ్చేస్తాడు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వస్తుంది ప్రైస్, సస్టైన్ అవ్వకపోతే. సస్టైన్ అయితే ఈ హైని బ్రేక్ చేసి 51,000కి వెళ్ళిపోయినా పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ రేపు. అండ్ ద సెకండ్ ప్లాన్ బి, ప్లాన్ సి ఏంటంటే, ప్లాన్ బి వచ్చేసి కిందకి ఈ ఇంకా ఆగకుండా స్ట్రైట్ డ్రైవ్లో కిందకు వస్తాడు, ఈ ఛానల్ వేసుకుంటా, ఇదిగోండి ఇది. సో ఇక్కడ తీసుకుని వెయిట్ చేస్తే మనకు థర్స్డేనో ఫ్రైడేనో మళ్ళీ పైకి వస్తుంది బౌన్స్, ఒక 300 పాయింట్లు బుక్ చేసుకోవచ్చు, అక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది. లేదు ఇదంతా కాదు అనుకున్నాడు అనుకోండి, తెలుసు కదా ఎక్స్పైరీ రోజున మొత్తం అందరినీ తినేయడం కోసం ప్రైస్ని ఇలా తీసుకెళ్ళి రేపు ఇచ్చినట్టు టీజ్ చేసి కిందకి తీసుకొచ్చి ఇది మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ ఇలా తీసుకెళ్తాడు. సో ప్రైస్ అక్కడే రేపు అదే ప్లేస్లో అటు ఇటుగా 200-250 పాయింట్స్ రేంజ్లో మెయింటైన్ చేస్తాడు అనమాట. ఇది ప్లాన్ సి ఫ్రెండ్స్. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఇలాగే అయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుందని నేను మీకు షేర్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.